హాయ్ హలో నమస్తే. నా పేరు కిషోర్. మీరు చూస్తున్నారు కిషోర్ ఇన్ఫర్మేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే హెచ్పిఎల్సిలో జరిగే అనాలసిస్లో నార్మల్ ఫేస్ మరియు రివర్స్ ఫేస్ అనాలిసిస్లో అంటే ఏమిటి, నార్మల్ ఫేస్ అనాలిసిస్ ఎందుకు చేస్తాము, రివర్స్ ఫేస్ అనాలిసిస్ ఎందుకు చేస్తాము, మరియు నార్మల్ ఫేస్ అనాలిసిస్ మరియు రివర్స్ ఫేస్ అనాలిసిస్లో ఎలాంటి కాలమ్స్ యూజ్ చేస్తాము, మరియు నార్మల్ ఫేస్ మరియు రివర్స్ ఫేస్ అనాలిసిస్లో ఎలాంటి మొబైల్ ఫేసెస్ను యూజ్ చేస్తాము, ఇలాంటి అన్ని విషయాలను అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, నార్మల్ ఫేస్ అనాలిసిస్ మరియు రివర్స్ ఫేస్ అనాలిసిస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మొబైల్ ఫేస్ మరియు స్టేషనరీ ఫేస్ అంటే కాలం. ఈ రెండిటిపైనే మనకు నార్మల్ ఫేస్ రివర్స్ ఫేస్ అనాలిసిస్ అనేది ఆధారపడి ఉంటుంది. మొబైల్ ఫేస్ యొక్క పని ఏంటంటే మనం అనాలిసిస్ చేసే శాంపిల్స్ని ఇంజెక్టర్ నుండి కాలంలోకి, కాలం నుండి డిటెక్టర్లోకి, డిటెక్టర్ నుండి డ్రెయిన్లోకి తీసుకెళ్ళడానికి మొబైల్ ఫేస్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే స్టేషనరీ ఫేస్ని హార్ట్ ఆఫ్ ద హెచ్పిఎల్సి అని అంటారు. ఎందుకంటే మనకు కావలసిన మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ని సపరేషన్ చేసేది కాలమే కాబట్టి మనకు స్టేషనరీ ఫేస్ని హార్ట్ ఆఫ్ ద హెచ్పిఎల్సి అని అంటారు. మరి నార్మల్ ఫేస్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఇందులో వచ్చేసి మొబైల్ ఫేస్ని నాన్ పోలార్ అంటే సింగిల్ సాల్వెంట్ లేదా ఒక సాల్వెంట్ను ఇంకో సాల్వెంట్తో మిక్స్ చేస్తూ మనము మొబైల్ ఫేస్ని తీసుకొని స్టేషనరీ ఫేస్ అంటే కాలాన్ని పోలార్గా తీసుకొని చేసే అనాలసిస్ను మనము నార్మల్ ఫేస్ అనాలసిస్ అని అంటాం. నార్మల్ ఫేస్ అనాలసిస్లో మొబైల్ ఫేస్లో ఎక్కువగా యూజ్ చేసే సాల్వెంట్స్ ఏంటంటే ఎనెక్జెన్, ఎగ్జెన్, టోలిన్, క్లోరోఫామ్, ఇథైల్ ఎస్టేట్, ఐపిఏ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. నార్మల్ ఫేస్ అనాలిసిస్లో స్టేషనరీ ఫేస్ అంటే కాలం పోలార్గా యూజ్ చేస్తాం కాబట్టి ఇందులో వాడే కాలమ్స్కు ఎగ్జాంపుల్గా సిలికా, సైనో, అమైనో, డయాల్, ఏజీపీ, ఓడి, ఓడిహెచ్, ఏడి, ఏడిహెచ్, ఎస్ఏఎక్స్, ఎస్సిఎక్స్ ఇలాంటి కాలమ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. ఈ నార్మల్ ఫేస్ కాలమ్స్ హై పోలార్గా ఉంటాయి కాబట్టి వీటి యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొన్ని నార్మల్ ఫేస్ కాలమ్స్కు స్టోరేజ్ కండిషన్ కూడా ఉంటుంది. వీటిని బయట నార్మల్గా స్టోర్ చేయలేము. నార్మల్ ఫేస్లో స్ట్రాంగ్ మొబైల్ ఫేస్ ఏంటో తెలుసుకునే ముందు, నార్మల్ ఫేస్లో మొబైల్ ఫేస్ వచ్చేసి నాన్ పోలార్ అంటే లెస్ పోలార్ కాబట్టి మనకు ఎగ్జైన్ నుండి వాటర్ వరకు వెళ్ళే కొద్దీ పొలారిటీ అనేది పెరుగుతుంది. ఇందులో మొబైల్ ఫేస్ ఓన్లీ సింగిల్ సాల్వెంట్ ఆర్ ఒక సాల్వెంట్ ఇంకో సాల్వెంట్తో మిక్స్ అయ్యి మొబైల్ ఫేస్ యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎనెక్జెన్, క్లోరోఫామ్, ఎగ్జెన్, టోలిన్, క్లోరోఫామ్, టోలిన్, టోలిన్, ఇథైల్ ఎస్టేట్ ఇలాంటి సాల్వెంట్స్ని మనము ఎక్కువగా యూజ్ చేసి మొబైల్ ఫేస్ని రెడీ చేసుకుంటాము. మీకు ఒక చిన్న క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. ఈ రెండు మొబైల్ ఫేస్లలో నార్మల్ ఫేస్లో స్ట్రాంగెస్ట్ మొబైల్ ఫేస్ ఏదో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మనం నార్మల్ ఫేస్ అనాలిసిస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రివర్స్ ఫేస్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. రివర్స్ ఫేస్ అనాలిసిస్ అంటే ఏంటంటే మొబైల్ ఫేస్ వచ్చేసి పోలార్ అంటే మొబైల్ ఫేస్లో వాటర్ లేదా వాటర్తో పాటు ఏదైనా సాల్వెంట్ని తీసుకొని మొబైల్ ఫేస్ని ప్రిపేర్ చేసుకొని, స్టేషనరీ ఫేస్ అంటే కాలాన్ని నాన్ పోలార్గా తీసుకొని చేసే అనాలసిస్ని మనము రివర్స్ ఫేస్ అనాలిసిస్ అని అంటాం. రివర్స్ ఫేస్ అనాలిసిస్లో స్టేషనరీ ఫేస్ అనేది నాన్ పోలార్గా ఉంటుంది కాబట్టి మనము ఎక్కువగా యూజ్ చేసే కాలమ్స్ ఏంటంటే C18, C8, C6, C4, C3, C2, C1,
ఎస్బి, ఓడిఎస్, బీడిఎస్, ఫినైల్, ఎస్బి ఫినైల్ ఇలాంటి నాన్ పోలార్ కాలమ్స్ని మనము రివర్స్ ఫేస్ అనాలిసిస్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ రివర్స్ ఫేస్ అనాలిసిస్లో మనం యూజ్ చేసే కాలం యొక్క కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనం ఎక్కువగా రివర్స్ ఫేస్ అనాలిసిస్నే చేస్తాం. అది ఎంత అంటే 70 నుంచి 80% వరకు అనాలిసిస్ని ఈ రివర్స్ ఫేస్లోనే చేస్తాం. మనం రివర్స్ ఫేస్ అనాలిసిస్లో ఏ మొబైల్ ఫేస్ని ఎక్కువగా యూజ్ చేస్తామంటే వాటర్ ప్లస్ మిథనాల్, వాటర్ ప్లస్ ఎస్టోనైడల్, వాటర్ ప్లస్ టోలిన్ ఇలా ఎక్కువగా అయితే యూజ్ చేస్తూ ఉంటాం. రివర్స్ ఫేస్ అనాలిసిస్లో మొబైల్ ఫేస్లో వాటర్తో కలిసే సాల్వెంట్స్తో మనకు ఇక్కడ చూపిస్తున్న విధంగా మెథనాల్ నుండి ఎక్స్జేన్ వైపు వెళ్ళే కొద్దీ పొలారిటీ తగ్గుతుంది కాబట్టి, అలాగే మెథనాల్ నుండి ఎక్స్జేన్ వరకు వెళ్ళే కొద్దీ మొబైల్ ఫేస్ యొక్క స్ట్రాంగ్నెస్ అనేది కూడా తగ్గుతుంది. మీకు ఇంకో చిన్న ప్రశ్న, రివర్స్ ఫేస్ అనాలిసిస్లో యూజ్ చేసే ఈ రెండు మొబైల్ ఫేస్లలో ఏ మొబైల్ ఫేస్ స్ట్రాంగ్ అనేది ఈ క్రింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం అనాలిసిస్ చేసేటప్పుడు మన స్టాండర్డ్స్ కానీ శాంపుల్స్ కానీ సెపరేషన్ కాలంలో ఏ విధంగా అవుతుంది అంటే మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ కాలంలోకి వెళ్ళిన తర్వాత వాటి పొలారిటీని బట్టి తక్కువ పొలారిటీ ఉన్న కాంపౌండ్స్ ముందుగా ఎల్యూట్ అయ్యి పొలారిటీ ఎక్కువగా ఉండే కాంపౌండ్స్ లేట్గా ఎల్యూట్ అవుతాయి. నార్మల్ ఫేస్ అనాలిసిస్లో వచ్చేసి ఎనెన్షోమెరిక్ ప్యూరిటీ బై హెచ్పిఎల్సి, అదే రివర్స్ ఫేస్ అనాలిసిస్లో వచ్చేసి ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ బై హెచ్పిఎల్సి, రిలేటెడ్ సబ్స్టెన్సెస్ బై హెచ్పిఎల్సి, ఎస్ఏ బై హెచ్పిఎల్సి, ప్యూరిటీ బై హెచ్పిఎల్సి, కంటెంట్ బై హెచ్పిఎల్సి ఇలా చాలా అనాలిసిస్లు అన్నీ రివర్స్ ఫేస్లోనే చేస్తాము.